హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీరోలాక్స్. ఇప్పుడైతే ప్రజెంట్ మనం కొర్లకాడ ఉన్నాం. శిల్పకళ ఆర్ట్స్ తెలుసు కదా, కొర్లకాడ శిల్పకళ ఆర్ట్స్ ఎంత ఫేమస్. డిస్ప్లే పీసులు అయితే పెట్టిర్రు, ఇప్పుడు నేను చూపిస్తా ఒకసారి చూడు. ఇక మన శిల్పకళ ఆర్ట్స్లో గణపతులు డిస్ప్లే పీసులు అయితే పెట్టిర్రు. ఒక్కొక్క గణపతి ఒక్కొక్క మాదిరిలు ఉంది. ఇక్కడ చూడరు, అబ్బబ్బబ్బబ్బబ్బా ఏముందిరా బాయ్ గణపతి, ఒక రేంజ్లు ఉన్నది, మామూలు లేదు. కలరింగ్ మాత్రం గజ్జు వేసిర్రు, డిఫరెంట్ ఉంది చూడండి. గణపతి మనకి కండువా ఇచ్చిర్రు మెడల. కలరింగ్ మాత్రం ఇక నేను చెప్పా మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందేమో కానీ నాకు రియల్గా మాత్రం పిచ్చి లేపుతుంది, అట్లుంది కలరింగ్ మాత్రం. ఈ గణపతి దాదాపు ఒక 12 feet దాకా ఉంటుంది, వస్తుంది గణపతి. ఇగో ఇక్కడ గణపతి చూడండి, ఇది హైలైట్. ఇక శిల్పకళ ఆర్ట్స్లో తోపు అంటే ఇది ఒక్కటే గణపతిగా, నేను చెప్పని అవసరం లేదు, అట్లుంది గణపతిగా. మనకి మంచిగా ఇటు సైడ్ మన త్రిశూలం పట్టుకున్నది, పంచున్నది, కండువా ఉన్నది. గణపతి దాదాపు 14 feet ఉంటుంది. ఇది బ్యాక్గ్రౌండ్ 20 feet పైన పోతుంది గణపతి, చూసుకోవచ్చు మీరు. గణపతి మాత్రం ముంబై స్టైల్ గణపతి. మీకు ఎట్లా అనిపిస్తుందో డైరెక్ట్ మీరే కామెంట్ పెట్టుర్రి. ఇవి ఇక్కడ గణపతి కలరింగ్ వర్క్ జరుగుతుంది ఇప్పుడే, నిజంగా మనం చూస్తున్నట్టున్నాయి. ఇక మావాడు ఏం చెప్తున్నామో, అరే గిటు కదా ఏం తిరుగుడు, నువ్వు ఏంది కథ, అసలు ఏంది? 2 కళ్ళు రాలతలేవా నీకు? ఒక్కసారి గిర్రా నింపుతా. ఇక చూడుర్రి, చూసిర్రా? మీకు వీడియోలో కరెక్ట్ అనిపించలేదు కావచ్చు, ఇప్పుడు చూపిస్తా చూడుర్రి. ఇక్కడ ఈ గణపతి చూడుర్రి, బాప్రే ఏమన్నుందా, ఏకదం ఉంది గణపతి మాత్రం. కలరింగ్ వర్క్ మాత్రం ఇచ్చి పడేసిండు, ఒక్క మాట లేపాలంటే ఇచ్చి పడేసిండు కలరింగ్ వర్క్. మన శిల్పకళ ఆర్ట్స్ కొరట్లాల పెద్ద షెడ్ ఇది, శిల్పకళ ఆర్ట్స్ కొరట్లాల. గణపతికి చూడండి ఫేస్ కలరింగ్ డిఫరెంట్ వేసారు, బాడీ కలరింగ్ డిఫరెంట్ వేసారు. మనకి పంచ మాత్రం గ్రీన్ కలర్ చెక్కుం అంటుంది. ఈ గణపతి ఎట్లా అనిపిస్తుందో ఫాస్ట్ మన కామెంట్ పెట్టుర్రి. ఇక్కడ మనకి ఇది సేమ్ మోడల్ గణపతి విత్ బ్యాక్గ్రౌండ్, ఇది వితౌట్ బ్యాక్గ్రౌండ్ గణపతి చూసుకోవచ్చు. వితౌట్ బ్యాక్గ్రౌండ్ గణపతి దాదాపు 14 feet ఉంటుంది. మనకి ఈ గణపతి కూడా బొప్పపూర్ విలేజ్ అవుతుంది, ఎల్లపేట మండలం. మన బొప్పపూర్కి అయితే వెళ్తుంది, మా ఫ్రెండ్స్ వాళ్ళది ఈ గణపతి కూడా. ఈ గణపతి చూడర్రి, బొజ్జ గణపతి మన తెలంగాణ స్టైలు. పంచ మాత్రం మస్తు అనిపించింది నాకు, డిజైనింగ్ ఇచ్చిండు, దగ్గరగా చూపిస్తా. పంచకి డిజైనింగ్ వర్క్ వేరే, ఫేస్లా ఆ కళ. మళ్ళా మనకి బొట్టుకు బదులు లింగం ఇచ్చారు చూడండి, అది ఒక మాదిరిలో ఉంది. మన కిరీటంలో కూడా గ్రీన్ కలర్ ఇచ్చారు. మన కిరీటంలో గోల్డ్ కలర్ మంచిగా, మళ్ళీ కిరీటంలో శివుడు వచ్చిండు. బ్యాక్గ్రౌండ్ ఎట్లా అనిపిస్తుంది అంటే నాకు ఇట్లా చెట్ల ఆకులు పెడతారు కదా, అట్లా అనిపించింది, రియల్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు బ్యాక్గ్రౌండ్ కిరీటం అయితే. ఈ గణపతి దాదాపు 20 feet దాకా ఉంటుంది, వస్తుంది ఈ గణపతి. ఇక నేను చెప్పా ఒక్క రేంజ్లో ఫేమస్ అయింది పోయినసారి ధూల్పేట్లా, ఒక రేంజ్లో అంటే ఒక రేంజ్లో ఫేమస్ అయింది. మహాభారత్ గణపతి అంటారు దీన్ని. మనకి ఇటు సైడ్ 2 గుర్రాలు వచ్చినాయి, మనకి కృష్ణుడు, మనకి ఆ దేవుడు ఏ దేవుడు ఎగ్జాక్ట్లీ మనకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ పెట్టుర్రి. మనకి ఇట్లా మనకి ఆర్చ్ వస్తుంది, ఇట్లా ఆర్చ్ ఎట్లా వస్తుంది అంటే మనకి ఇట్లా రథం టైపు ఆర్చ్ వస్తుంది. ఈ గణపతి పెద్ద గణపతి, మన శిల్పకళ ఆర్ట్స్లో పెద్ద గణపతి. దాదాపు ఈ గణపతి 20 feet పైన ఉంటుంది. ఎలుము కూడా మస్తు ఉంది, మీకు వర్క్ చూపిస్తే అర్థమవుతుంది దగ్గరికి. పంచకలర్ చూడు చెక్కుమంటుంది దగ్గరికి వస్తే. మన కృష్ణుడు అయితే ఒక రేంజ్లో కనిపిస్తుండు. మనకి రియల్గా ఇచ్చారు చూడు, ఇవి చైన్లు ప్లాస్టిక్, మన గుర్రాలను పట్టుకున్నట్టు కనిపిస్తుంది చైన్లు ఇవి. అట్లుంది గణపతి. ఇక్కడ చూడండి, ఈ గణపతికి లడ్డు ఉంది గణపతి. మన కిరీటంలో మన సరస్వతీదేవి వచ్చింది. పంచ కలరింగ్ డిఫరెంట్గా అనిపిస్తుంది, మళ్ళీ వేరే ఉంది. ఆర్చూర్లో బాగుంది చూడండి గణపతి. ఇది దాదాపు ఈ గణపతి 20 feet దాకా ఉంటుంది. ఈ గణపతి ఎట్లా అనిపిస్తుంది మన కామెంట్ పెట్టిర్రి. ఇక్కడ చూడండి శేషనాగ్ గణపతి. ఈ గణపతికి బాగా ఆర్చిగా అనిపిస్తుంది మనకి. ఈ గణపతి కూడా దాదాపు 20 feet దాకా ఉంటుంది. నాకు ఈ గణపతులను చూస్తే ఏం మాట్లాడని అర్థమైతే లేదు, అట్లున్నాయి గణపతులు. నిజంగా వచ్చి మన గణపతి నిజంగా వచ్చి ఇక్కడ ఉన్నట్టే అనిపిస్తుంది, అట్లుంది కలరింగ్ మాత్రం. ఇది ఒక మోడల్ గణపతి, మళ్ళీ ఇక్కడ ఒక మోడల్ గణపతి. అమ్మతోడే ఇంకోటి ఈ గణపతికి కుందన్ వర్క్ ఇచ్చారు చూడరు మీరు ఒకసారి. కుందన్ వర్క్ అమ్మతోడే వేరే. కిరీటం చూడుర్రి, బాప్రే వేరే ఉంది, మెరుతుంది ఇట్లా. ఈ గొమ్మానుడు ఏం చెప్తుండో ఏమో ఈయనకి అర్థమైతే లేదు, పిచ్చోలా కాడి తిరుగుతుంది ఇక్కడ గణపతిని చూసుకుంటా. మనకి ఈ గణపతి వచ్చేసి ఎల్లపేట పోతుంది శివాజీ వాళ్ళకి. గణపతి మాత్రం ఒక రేంజ్లో ఒక లెవెల్ గజ్జమంటుంది. ఇక్కడ మనకి మన అయ్యప్ప స్వామి శేషనాగ్ వచ్చింది. మనకు దేవుళ్ళ పేరు ఎక్కువ తెలియదు, నాకు బాగా ఇష్టమైన దేవుడు గణపతి ఒకటే. గణపతి పేరు మన అయ్యప్పని ఏమో అట్లా కొన్ని నిమిషాలు తెలుసు, వేరే ఉంది గణపతి మాత్రం. దాదాపు 13 feet దాకా ఉంటుంది. గణపతికి ఐస్కి ఏంటంటే ఇక్కడ శిల్పకళ ఆర్ట్స్లో ఇట్లా మనకి
మనకి ఇట్లా మేకప్ వేస్తారు కదా, అట్లా మేకప్ వేసినట్టు వచ్చింది చూడండి గణపతి. మళ్ళీ శేషనాగ్ ఇచ్చారు, మళ్ళీ మనకి బొట్టులాగా శేషనాగ్ ఇచ్చారు. ఈ గణపతి దాదాపు 12 ఫీట్స్ దాకా ఉంటుంది, మస్తుంది గణపతి. ఇక్కడ ఇంకో మోడల్ గణపతి చూడురి, మంచిగా ఇట్లా కూర్చుంది, మంచిగా బొజ్జ గణపతికి కూర్చుంది. మనకి మధ్యలో శేషనాగ్ ఇచ్చారు చూడురి, మనకి ఫేస్లా, అంటే మనకి బొట్టు బదులు శేషనాగ్ ఇచ్చారు. ఇక్కడ శివుడు ఉన్నాడు, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ వచ్చింది, ఇట్లా మంచిగా రథం మీద కూర్చున్నట్టు. పార్వతి వచ్చింది, మన శివుడు వచ్చిండు, గణపతి ఉంది. మళ్ళీ ఇక్కడ సైడ్ మన శివుని వాహనం నంది విగ్రహం, నంది ఉంది. ఈ గణపతి కూడా దాదాపు ఒక 12 ఫీట్స్ దాకా ఉంటుంది, మస్తు ఉంది గణపతి మాత్రం, ఒక రేంజ్లో ఉంది. నాకు అసలు ఏం చెప్పని అర్థమైతే లేదు. ఈ గణపతి చూస్తే నాకు ఇక ఇంటికి పోబుద్ది అవుతలే. ఇక నేను ఇంటికి పోను, ఇక కొట్లాలనే ఉంటా, ఈ గణపతి దగ్గరనే ఉంటా. ఏమంటున్నా, మీకు ప్రతి అప్డేట్ అయితే ఫాస్ట్ ఇస్తా. ఒకసారి చుట్టూరుగా దింపి చూపిస్తా, మీకు ఎట్లా అనిపిస్తుందో చూడురు ఒకసారి. వేరే అనిపిస్తుంది గణపతి మాత్రం, మన మహాభారత గణపతి. ఈ గణపతి కూడా చూడు డిఫరెంట్ ఉంది. ఈ గణపతి ముంబై మోడల్ గణపతి. ఈ గణపతి ఇక్కడ ఈ గణపతి చూడండి, ఫేస్ కట్ డిఫరెంట్ ఉంది. ఈ గణపతికి అయితే కలరింగ్ జరుగుతుంది ఇప్పుడే. ఈ గణపతి విత్ బ్యాక్గ్రౌండ్ ముంబై స్టైల్ గణపతి, చెప్పని అవసరం లేదు. ఇక ఈ గణపతి మనకి ఒక రాజా లెక్క, నేను యుద్ధం కోతున్నా అన్నట్టు సిద్ధమవుతుంది గణపతిగా. ఈ గణపతి మంచి స్టైల్గా బొజ్జ గణపతికి కూర్చుంది. ఈ గణపతికి ఆర్చ్ బాగా పెద్దగా వచ్చింది, బాగుంది. ఈ గణపతి మాత్రం ఇక డైరెక్ట్ గోల్డ్ పెట్టిరే గణపతికి, మొత్తం బంగారంతో తయారు చేసిన గణపతి. ఇది కిరీటం అట్లా ఉంది మొత్తం గణపతి. ఈ గణపతి మొత్తం లడ్డు గణపతి, మొత్తం లడ్డు మంచిగా నవ్వుతున్నట్టు మస్తు కనిపిస్తుంది. ఎట్లున్నాయి గణపతి, ఎట్లున్నాయి? ఒక రేంజ్ లేవా శిల్పకళ ఆర్ట్స్లా? చలో రైట్, మళ్ళీ ఈ బ్లాగ్ అయితే ఇక్కడ చేస్తున్నా. మీకు ఎట్లా అనిపిస్తుందో గణపతులు మన కామెంట్ పెట్టిర్రి. శిల్పకళ ఆర్ట్స్లా ఒక మాదిరి, ఒక లెవెల్, ఒక రేంజ్ అట్లున్నాయి గణపతులు. చలో నెక్స్ట్ వీడియో కలుద్దాం, బాయ్.